హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వ్లాగ్. ఈ రోజు మన ఛానల్లో గోబీ మంచూరియా ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా అయితే మనం గోబీని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత దాన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక బౌల్లో వాటర్ని తీసుకొని దాన్ని హీట్ చేయాలన్నమాట. అందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్న గోబీ ఉంది కదా అది అందులో యాడ్ చేసుకోవాలి. సో అది బాయిల్ అవ్వాలన్నమాట మంచిగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకొని ఇప్పుడు మనం అందులో కొద్దిగా మైదా అండ్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకొని అందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం మంచిగా పట్టడానికి. సో అట్లా మిక్స్ చేసేసుకోవాలి. సో గోబీ అనేది మనకి ఇట్లా రెడీ అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆయిల్ని హీట్ చేసి గోబీని మొత్తం అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫ్రై చేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టేసుకుందాం. సో సేమ్ ప్రాసెస్లో ఏదైతే మనం మొత్తం ప్రిపేర్ చేసుకున్న గోబీ ఉంది కదా దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టేసుకొని ఒక ఇంకో పాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేయాలి. సో ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయిన దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మనం దాంట్లోకి కొద్దిగా టొమాటో సాస్ అండ్ చిల్లీ సాస్ అండ్ వెనిగర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా సోయా సాస్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటాను అండ్ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి. సో ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు చూస్తున్నారు కదా. సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ఏదైతే గోబీ ఉంది కదా దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయాలన్నమాట. సో ఇది అనమాట ఒక 2 minutes పెట్టేసి ఆఫ్ చేయడమే. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. సో ఇట్లా మిక్స్ చేసేసి మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం అనమాట. అండ్ మాకు మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో ఇదనమాట. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎంఎస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.